హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మహాలక్ష్మి గారి మనవరాలు. ఇవాళ మీకు ఇన్స్టంట్ పాట్లో ఈజీగా చేసుకునే మటన్ పులావ్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. సో దానికోసం ఫస్ట్ అయితే బిర్యానీ మసాలా చేసుకోవాలి. దానికోసం ఇక్కడ నేను ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగాలు, జాపత్రి, అలానే స్టార్ అనీస్ ఇవన్నీ తీసుకొని లో ఫ్లేమ్లో మసాలాలు 3 to 5 minutes కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇవి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటేనే మనకి అరోమా అనేది బాగుంటుంది, అలానే మసాలా బాగా ఫ్రై అవుతుంది మసాలాలన్నీ. సో ఇవి ఫ్రై చేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి చల్లార్చుకోవడానికి. ఈలోపు నేను మటన్ని వెనిగర్ అండ్ సాల్ట్ వేసుకొని బాగా వాష్ చేసుకున్నాను. ఈ మటన్లో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ లైక్ 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడైతే మటన్ 1.5 lbs తీసుకున్నాను, దాని ప్రకారమే కొలతలు చెప్తున్నాను. అండ్ ఇందులోనే దంచిపెట్టుకున్న చిల్లీస్ ఒక 6 కౌంట్ తీసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. అలానే ఇక్కడ ప్రోటీన్ కోసం గ్రీక్ యోగర్ట్ తీసుకుంటున్నాను. లేదు అనుకుంటే మీరు నార్మల్ పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు, కర్డ్ లైక్ 2 స్పూన్స్ అయితే ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను మ్యారినేషన్కి. అలానే బ్లాక్ పెప్పర్ పౌడర్ 1 స్పూన్, ఇందులో బ్లాక్ పెప్పర్ పౌడర్ 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. వన్స్ కలుపుకున్నాక మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాలు ఏదైతే ఉందో అది ఫైన్ పౌడర్ కింద గ్రైండ్ చేసుకున్నాక సగం మసాలా అయితే నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. అలానే పసుపు 1/4 స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఉప్పు 1/2 స్పూన్ యాడ్ చేస్తున్నాను. అలానే లెమన్ అయితే 1/2 లెమన్ స్క్వీజ్ చేసుకుంటున్నాను ఇందులో. సో ఇదంతా వేసుకున్నాక మసాలాలన్నీ మనం అట్లీస్ట్ లైక్ 1 hour అయితే ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇన్స్టాపాట్ తీసుకున్నాను. ఇందులో సాల్ట్ ఆప్షన్ చూస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను 1 స్పూన్ గీ యాడ్ చేస్తున్నాను. అలానే కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే హోల్ బిర్యానీ మసాలా స్పైసెస్, అలానే షాజీరా అండ్ కొంచెం జీడిపప్పులు ఇవన్నీ యాడ్ చేసుకొని 2 minutes అయితే లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. వన్స్ ఇవి ఫ్రై అయినాక పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను 8 కౌంట్. పచ్చిమిర్చి ముందే యాడ్ చేయటం వల్ల ఆ ఘాటుతనం ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ 1 whole ఆనియన్ తీసుకున్నాను, దాన్ని ఇలా స్లైసెస్ కింద కట్ చేసుకున్నాను. ఆనియన్స్ యాడ్ చేసినాక బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ తొందరగా వేగడానికి తెలిసిందే కదా, సాల్ట్ యాడ్ చేసుకుందాం. వన్స్ ఉప్పు వేసాక ఆనియన్స్ అనేది కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అలానే ఇందులో కొంచెం టొమాటో, అలానే కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకుంటున్నాను. వన్స్ టొమాటో మగ్గిపోయినాక మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్న మటన్ పీసెస్ అయితే ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. వన్స్ మటన్ యాడ్ చేసినాక ఒక 5 minutes అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. సాల్ట్లో హై ఆప్షన్ చూస్ చేసుకోవాలి. ఇందులోనే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని సాల్ట్ అనేది అట్లీస్ట్ లైక్ 5 to 10 minutes అయితే మనం
సార్ట్ చేసుకోవాలి. అప్పుడే మనకి మటన్‌లో నీచు వాసన అంతా పోతుంది. ఇందులోనే హెవీ క్రీమ్ యాడ్ చేస్తున్నాను 1/4 కప్. దీనివల్ల పులావ్‌కి టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుంది. వన్స్ ఈ హెవీ క్రీమ్ యాడ్ చేసినాక బాగా కలుపుకొని మనం ఇప్పుడు ప్రెషర్ కుక్ పెట్టుకోవాలి. ఇన్‌స్టంట్ పాట్‌లోనే ప్రెషర్ కుక్ ఆప్షన్‌లో 15 మినిట్స్ అయితే కుక్ చేస్తున్నాను. అదే కనుక మీరు బోన్ పీసెస్ తీసుకుంటే మటన్ బోన్ పీసెస్ అట్లీస్ట్ లైక్ 20 మినిట్స్ అయితే ప్రెషర్ కుక్ పెట్టుకోవాలి ఇన్‌స్టంట్ పాట్‌లో. నేను ఇక్కడ బోన్‌లెస్ తీసుకున్నా కాబట్టి ప్రెషర్ కుక్ 15 మినిట్స్ అయితే సరిపోతుంది. మటన్ పీసెస్ చాలా బాగా ఉడికినాయి. సో ఇందులోనే నేను ఇప్పుడు కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ 2 కప్స్ తీసుకున్నాను. దానికి తగ్గట్టు 3 కప్స్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. మటన్‌లో ఆల్రెడీ కొంచెం వాటర్ అయితే ఉంటది. సో 1:1, 1/4 కప్స్ అయితే రైస్ మంచిగా పలుకులుగా బాగా కుక్ అవుతుంది. ఇందులోనే కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే టేస్ట్‌కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. అలానే బిర్యానీ మసాలా రిమైనింగ్ హాఫ్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. వన్స్ యాడ్ చేసుకున్నాక బాగా కలుపుకోవాలి. మనం ఇక్కడ ఇంకా ఏ మసాలాలు యాడ్ చేయనక్కర్లేదు. మనం ప్రిపేర్ చేసుకున్న మసాలానే సరిపోతుంది. వన్స్ సరిపడా వాటర్ యాడ్ చేసుకున్నాక ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు హాఫ్ లెమన్ అయితే ఇందులో స్క్వీజ్ చేసుకుంటున్నాను. లెమన్ పిండుకున్నాక ఒకసారి కలుపుకొని ఇప్పుడైతే మళ్ళీ ప్రెషర్ కుక్ ఆప్షన్ చూస్ చేసుకుంటున్నాను. ఇప్పుడు 7 మినిట్స్ అయితే సరిపోతుంది. రైస్ కరెక్ట్గా ఉడుకుతుంది. 7 మినిట్స్ తర్వాత ప్రెషర్ మొత్తం రిలీజ్ అయినాక మన మటన్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎంత యమ్మీగా ఉందో. సో మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. రైస్ కూడా కరెక్ట్గా 7 మినిట్స్ ప్రెషర్ కుక్ చేస్తే పలుకులుగా చాలా బాగా వస్తుందన్నమాట. మీకు నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Until then, signing off, మీ మహాలక్ష్మి గారి మనవరాలు.